హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 28 స్టార్టింగ్లో మనం డాన్ క్రీగ్ చూస్తాం. డాన్ క్రీగ్ అక్కడ MH5 గ్యాస్ వదిలేసింటాడు అండ్ ఇదంతా చూసిన తర్వాత ప్యాటిసన్ అండ్ ఇంకో చెఫ్ జెఫ్ను కాపాడాలని చెప్పేసి బలవంతంగా జెఫ్ను రెస్టారెంట్ లోపల తీసుకొని పోతారు అండ్ మిగతా చెఫ్లంతా అక్కడ నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పేసి సముద్రంలో ఈదుకుంటూ అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతారు. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ డాన్ క్రీగ్ పైరట్ల దగ్గర మాస్క్ తీసుకొని ఆ మాస్క్లని సాంజీ అండ్ గిన్ సైడ్ ఇసురుతాడు అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరిని ఆ మాస్క్ పెట్టుకుంటాడు. బట్ అప్పుడే అర్థమవుతుంది లూఫీ దగ్గర ఏ మాస్క్ లేదని అండ్ డాన్ క్రీగ్ పైరట్ల దగ్గర తీసుకోవడానికి వాళ్ళు మన లూఫీ దగ్గర లేరని చెప్పేసి అప్పుడే లూఫీ దగ్గర ఒక మాస్క్ వస్తుంది అండ్ ఒక వాయిస్ వినపడుతుంది, వెంటనే ఆ మాస్క్ పెట్టుకోని చెప్పేసి అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీగ్ వదిలిన బాల్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకే అక్కడ MH5 గ్యాస్ తో నిండిపోయింటది ఆ రెస్టారెంట్ ఆ చుట్టుపక్కల. అండ్ అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీగ్ కూడా తనను తాను కాపాడుకోవడానికి ఒక మాస్క్ పెట్టుకుంటాడు. అప్పుడు మనం చూస్తాం ఆ గ్యాస్ ఎంత పాయిజనస్ అంటే అది గాల్లో ఎగురుతూనే పక్షి పీల్చిన తర్వాత కూడా పక్షి గుంజ చనిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఆ గ్యాస్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందుకే డాన్ క్రీగ్ వెంటనే తన మాస్క్ తీసేసి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చూస్తుంటాడు. అప్పుడే మనం సాంజీ చూస్తాం. సాంజీ ముఖం మీద గిన్నెగాడు బలవంతంగా మాస్క్ పెట్టింటాడు. అలా బలవంతంగా ఎందుకు మాస్క్ పెట్టినాడని చెప్పేసి లూఫీ వెనక తిరిగి చూసిన తర్వాత అనుకుంటాడు ఇలా జరగకూడదని. ఎందుకంటే గిన్నెగాడు వాని దగ్గర ఉండే 2 మాస్కులలో ఒక మాస్క్ సాంజీకి ఇచ్చింటాడు, ఒక మాస్క్ లూఫీకి ఇచ్చింటాడు అండ్ తను ఏ మాస్క్ పెట్టుకున్నాడు. సో MH5 గ్యాస్ మనోడు పీల్చుకుంటాడు. అప్పుడు లూఫీ షాక్ అడుగుతాడు, నీ మాస్క్ నువ్వు నాకెందుకు ఇచ్చావు, నువ్వెందుకు మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత డాన్ క్రీగ్ నవ్వుతూ అంటాడు, ఈ ఎర్రిపప్పు అనుకునే గారు ఇంత కొండ ఎర్రిపప్పు అనుకోలేదు అండ్ వానికి నిజంగా అలాగే జరగాలి, ఎందుకంటే వాడు నాకు ద్రోహం చేసినాడు, వాడు అలాగే కుళ్ళి ఏడుస్తూ చావాలని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అలా జరుగుతుంటది. గిన్నెగాడు ఆ పాయిజన్ గ్యాస్ పీల్చుకోవడం వల్ల వానికి చాలా బాధ వస్తుంటది అండ్ ఆ నొప్పి తట్టుకోలేక మనోడు ఏడుస్తుంటాడు అండ్ అప్పుడే మనోడు నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుంటుంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత సాంజీకి చాలా కోపం వస్తుంది. అప్పుడు డాన్ క్రీగ్ నవ్వుతూ అంటాడు, నేను అనుకున్నా వాడు నాకు ద్రోహం చేశాడు కాబట్టి వాడిని నా చేతులతోనే చంపుదామని, కానీ వాడు నేను వదిలిన పాయిజనస్ గ్యాస్ వల్ల చనిపోయినాడు, ఓకే నో ప్రాబ్లం, నా చేతికి మంటలేదని చెప్పేసి ఇంకా నవ్వుతుంటాడు. అప్పుడు సాంజీ కోపంతో అనుకుంటుంటాడు, గిన్ నాకు తెలిసి నువ్వు ఒక లఫ్ఫుడ్ గాని నీ కెప్టెన్ గా చూస్ చేసుకున్నట్టున్నావు అని చెప్పేసి. అండ్ ఈ మాట విన్న తర్వాత గిన్నెగాడు నవ్వుతూ అంటాడు, ఇక్కడ నన్ను ఎవరైనా ఏమైనా అనుకోండి, కానీ నా ఆర్డర్ అయితే ఎవడైతే ఫాలో కావడో వానికి ఒకే శిక్ష, ఆ శిక్షే మరణం అని చెప్పేసి. అండ్ ఈ మాట విన్న తర్వాత అక్కడ ఉండే పైరెట్లు అనుకుంటుంటారు, మేము అస్సలు అనుకోలేదు కెప్టెన్ నిజంగానే చీఫ్ కమాండర్ చంపేస్తాడని చెప్పేసి. ఎందుకంటే ఫుల్ బాడీతో ఫైట్ చేసేటప్పుడు చీఫ్ కమాండర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళి కెప్టెన్ ని కాపాడి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చినాడు అండ్ ఇంత చేసిన తర్వాత కూడా కెప్టెన్ చీఫ్ కమాండర్ చంపుతాడని మేము అనుకోలేదు అనుకుంటుంటారు. అప్పుడు మనం గిన్ను చూస్తాం. గిన్ను ఏడుస్తూ డాన్ క్రీగ్ అంటుంటాడు. ఇది చూసిన తర్వాత సాంజీ అంటాడు, గిన్ నువ్వు మాట్లాడదు, ఎందుకంటే నువ్వు బ్రతికే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి అని అన్న తర్వాత ప్యాటిసన్ తో అంటాడు. ప్యాటిసన్ వెంటనే మన రెస్టారెంట్ లోకి వెళ్ళి అక్కడ ఉండే ఫుడ్ పాయిజన్ సంబంధించిన మెడిసిన్ తీసుకొని రా, ఈ పాయిజన్ కు అది పని చేస్తుందేమో అని అంటాడు. అప్పుడు చెఫ్ అంటాడు, రే అది ఓన్లీ ఫుడ్ పాయిజన్ కి మాత్రమే పని చేస్తుంది, రియల్ పాయిజన్ కి పని చేయదు, బట్ నువ్వు అనేది నిజమే, ఈ గిన్నె ఇంకా బతికే ఛాన్సెస్ ఉన్నాయి, దానికోసం గిన్నెగాడు పీల్చుకునే గ్యాస్ అంతా బయటికి పీల్చుకొని రావాలా, దానికోసం మాస్క్ ను యూజ్ చేయండి, మాస్క్ ముఖం మీద పెట్టి ఆ గ్యాస్ ను బయటికి రప్పించడానికి ట్రై చేయండి. ఒకసారి గ్యాస్ బయటికి వచ్చిన తర్వాత మన రెస్టారెంట్ లో రియల్ పాయిజన్ ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ గిన్నెకి ఇవ్వండి, బతికే ఛాన్సెస్ ఉన్నాయి అంటాడు. ఇది విన్న తర్వాత డాన్ క్రీగ్ నవ్వుతూ అంటాడు, మీరు ఎంతైనా ట్రై చేసుకోండి, ఆ గ్యాస్ పీల్చినోడు ఇంతవరకు బతికినట్లే దాఖలా లేవు, వాడు గిన్నెగాడ పీల్చుకునే గ్యాస్ కి మ్యాక్స్ టు మ్యాక్స్ వాడు 1 గంట బతికితే గొప్ప అని చెప్పేసి నవ్వుతుంటాడు. ఇది విన్న తర్వాత మన లూఫీకి ఫైనల్లీ ఇంకా కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే డైరెక్ట్ అటాక్ చేయడానికి డాన్ క్రీగ్ సైడ్ ఏం చెప్పకుండా ఏం అనుకోకుండా డైరెక్ట్ కంటిన్యూస్ గా వెళ్తుంటాడు. ఇది చూసిన తర్వాత సాంజీ మన లూఫీని పట్టుకుని అంటాడు, నాకు తెలుసు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు, బట్ అలా చేస్తే వానికి అడ్వాంటేజ్ అయిపోతుంది అండ్ వాడు చీటర్ కాబట్టి వాడే విన్ అవుతాడు నీతో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, సాంజీ నువ్వు ఏం టెన్షన్ పడొద్దు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు చావను, అది కూడా అట్లాంటి ఒక అపోనెంట్ చేతిలో. అండ్ ఈ మాటలు విన్న తర్వాత డాన్ క్రీగ్ నవ్వుతూ అంటాడు, నేను అనుకున్న గిన్నెగాడు కూడా ఇక్కడ ఎరిపప్పు అని చెప్పేసి, బట్ వానిని మించిన ఎరిపప్పు లేక నువ్వు ఉండవు, ఎందుకంటే డైరెక్ట్ వచ్చేస్తే ఫస్ట్ చచ్చిపోయేది నువ్వే అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత అక్కడ వాని చేతుల్లో ఉండే బాంబులు ఆ సముద్రంలోకి విసిరేస్తాడు. దాని వల్ల ముందులాగానే లూఫీకి ఏం కనపడదు, ఇదే ఛాన్స్ అనుకోని చెప్పేసి డాన్ క్రీగ్ తన దగ్గర ఉండే వెపన్స్ అని తీసుకొని మన లూఫీ సైడ్ షూట్ చేస్తాడు. బట్ ముందులాగా నార్మల్ బుల్లెట్స్ కాకుండా ఈసారి పెద్ద ముళ్ళు లాంటి అంటే ఐరన్ తో చేసిన ముళ్ళు లాంటివి ఉంటాయి. సో దాని వల్ల లూఫీ చర్మంలో దిగిపోయి లూఫీకి చాలా వరకు కుచ్చుకుంటూ ఉంటాయి, దాని వల్ల లూఫీకి చాలా నొప్పి వస్తుంటది. బట్ లూఫీ మాత్రం ఎక్కడ ఆగడు, ఎక్కడ తగ్గడు, డైరెక్ట్ వచ్చేసి తన చేతిని స్ట్రెచ్ చేసి ఒక పంచి ఇవ్వబోతుండగా ఇది చూసిన వెంటనే తనను తాను కాపాడుకోవాలని చెప్పేసి ఒక ముళ్ళు లాంటిది ఒక షీల్డ్ తయారు చేసుకుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత కూడా మన లూఫీ ఆగడు, దాని తర్వాత కూడా ఒక పంచ్ ఇస్తాడు అని ఫేస్ కి, దాని వల్ల ఆ ముళ్ళల షీల్డ్ వంగిపోయి ఆ పంచు పోయి డైరెక్ట్ డాన్ క్రీగ్ ఫేస్ తో కనెక్ట్ అవుతుంది. అందువల్ల డాన్ క్రీగ్ చాలా గాలి అయితే. ఇది చూసిన తర్వాత డాన్ క్రీగ్ పైరెట్లు షాక్ అయింటుంటారు, ఏంటి ఆ పిల్లోడు నిజంగా ఒక మనిషా కాదా, ఎందుకంటే అతను ముళ్ళ షీల్డ్ మీద కూడా పంచ్ చేసినాడు, ఆ పంచు వల్ల డాన్ క్రీగ్ గారు చాలా దూరం పోయి పడిపోయింటాడు. బట్ మన లూఫీ కూడా చాలా గాలి అంటే తన చేతికి రక్తం అంతా కారుతుంటది ఆ షీల్డ్ మీద పంచ్ చేయడం వల్ల. అండ్ దాని తర్వాత లూఫీ తనకు బాడీకి మొత్తం కుచ్చుకున్న ఐరన్ ముళ్ళని తీసి పక్కన పడేసింటాడు. దాని తర్వాత అంటుంటాడు, డాన్ క్రీగ్ నా మాట గుర్తు పెట్టుకో, నువ్వు ఎంతైనా చీటింగ్ చేయి అండ్ ఎన్నైనా వెపన్స్ వాడుకో, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే
గెలిచేది మాత్రం నేనే అని చెప్పేసి నవ్వుతుంటాడు డాన్ క్రీగ్ ని చూసి. అప్పుడు ఇదంతా చూసిన తర్వాత చెఫ్ అంటాడు, సాంజీ ఆ పిల్లోని చూసిన తర్వాత నీకేమనిపించింది? వాడు ఒక పెద్ద ఇడియట్ అనిపించింది కదా, బట్ ఎప్పటికైనా గుర్తు పెట్టుకో, అలాంటి ఇడియట్లే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన నమ్మిన దాని కోసం పోరాడేటోళ్ళే ఫ్యూచర్ లో ఏదో ఒక పెద్దది సాధిస్తారు. దాని తర్వాత ఈ ప్రపంచమే వాళ్ళ ముందర దాసోహం అంటది. అండ్ అలాంటి వాళ్ళు అంటేనే నాకు చాలా ఇష్టం. సో సాంజీ నీకు ముందే చెప్పా అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ పిల్లోడు ఫైట్ చేస్తున్నంత వరకు ఆ పిల్లోనే చూస్తుండు, నీకు చాలా అర్థమైతాయి, చాలా నేర్చుకుంటావు కూడా. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది గిన్నె దగ్గరికి. ప్యాటిన్సన్ నేను ఇంకో చెఫ్ గిన్నెను వేరే చోటు తీసుకొచ్చి వానికి యాంటీడోట్ ఇచ్చి వానికి మాస్క్ పెట్టేసి ఆ గ్యాస్ ను బయట తీసేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ అలా చాలా సేపు చేసిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ ఇంకా పోదు, మనోనికి ఇంకా నొప్పి వస్తూనే ఉంటుంది అండ్ పాయిజన్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. అప్పుడు లూఫీ డాన్ క్రీగ్ ని చూసి అంటాడు, డాన్ క్రీగ్ ఓవర్ యాక్షన్ చేయొద్దు, నేను ఇచ్చిన పంచ్ అంత పవర్ఫుల్ కదా నాకు తెలుసు, సో మూసుకొని లేచి ఫైట్ చేయంటాడు. ఇది విన్న తర్వాత డాన్ క్రీగ్ అంటాడు, అసలు నువ్వు ఎవరు, ఇంత స్ట్రాంగ్ ఉన్నావు, ఇలాగ ఫైట్ చేస్తున్నావు అని చెప్పేసి. బట్ ఇలాగే మాటల్లో పెట్టేసి మన లూఫీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మోసం చేసి అటాక్ చేసేస్తాడు. బట్ మన లూఫీ ఇలాంటి ట్రిక్స్ ముందే చూసాడు కాబట్టి ఆ అటాక్ ని ఇలాగ డాచ్ చేసి వెనకలకు వచ్చేసి తన కాల్ని స్ట్రెచ్ చేసి మనోని కింద పడేస్తాడు. అండ్ అంటాడు, నాకు తెలుసు డాన్ క్రీగ్ నువ్వు ఇట్లా లత్కో రేపర్ ఏదో చేస్తావు, సో నేను ప్రిపేర్ ఉన్నాను. ఇది చూసిన తర్వాత ఇక్కడ చెఫ్లు నవ్వుతూ అంటుంటారు, అలాగే ఫైట్ చేయి, ఆ డాన్ క్రీగ్ ను ఓడించేసే స్ట్రా హ్యాట్ బాయ్ అని చెప్పేసి అంటుంటారు. అప్పుడే మనం డాన్ క్రీగ్ సైడ్ చూస్తాం, ఇట్లా ట్రిక్స్ ఏం పని చేయట్లేదు అని చెప్పేసి ఫైనల్లీ తన ఆర్మర్ నుంచి ఒక వెపన్ తీస్తాడు. ఆ వెపన్ ఒక స్పియర్ లాగా ఉంటుంది, బట్ దాని మధ్యలో ఒక షీల్డ్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఆ వెపన్ తీసిన వెంటనే డాన్ క్రీగ్ మన లూఫీని అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత అంటాడు, దీన్ని ఎప్పుడైతే నువ్వు టచ్ చేస్తావు అప్పుడే నీ ఎంత ఖాయం అయిపోతుంది అండి. అప్పుడు మనం చూస్తాం లూఫీ అటాక్ ని డాచ్ చేస్తా ఒక పడవ చిన్న ముక్క మీద వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అనుకుంటుంటాడు అది నార్మల్ స్పియర్ లేదు, ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్పియర్ భూమిని టచ్ అవుతుందో అక్కడే ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది, సో నేను కొంచెం దూరంగా ఉండి ట్రై చేయాలని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం అక్కడికి డాన్ క్రీగ్ వచ్చేసి తన స్పియర్ తో మళ్ళీ లూఫీని అటాక్ చేస్తుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ మళ్ళీ అటాక్ ని డాచ్ చేసి ఆ స్పియర్ ని గట్టిగా పట్టుకుంటాడు, ఈసారి అటాక్ చేయకోకుండా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ స్పియర్ లోంచి బ్లాస్ట్ రావట్లేదు, బట్ యాక్చువల్ గా షీల్డ్ లోంచి బ్లాస్ట్ వస్తుంది. సో అందువల్ల దాని ముందరుండే మన లూఫీకి చాలా గాయాలైతే ఆల్మోస్ట్ కాలి నల్లగా అయిపోయింటాడు. బట్ అన్ని దెబ్బలు తగిలిన లూఫీ ఓటమిని అంగీకరించడానికి ఎటువంటి పరిస్థితిలో రెడీ ఉన్నాడు. అందుకే ఎలాగోలా లేచి నిలబడి మళ్ళీ డాన్ క్రీగ్ దగ్గరికి వచ్చేసి అటాక్ చేసింటాడు. ఇది చూసిన తర్వాత డాన్ క్రీగ్ ఈసారి ఇంతకు ముందు కంటే పెద్ద బ్లాస్ట్ చేసేసి లూఫీని చాలా దూరం పోయి పడేసింటాడు. ఇంత బ్లాస్ట్ చేసిన తర్వాత లూఫీ ఆల్మోస్ట్ చనిపోయినాడు అని చెప్పేసి డాన్ క్రీగ్ అక్కడ నుంచి వెళ్తుంటాడు. బట్ మన లూఫీ మాత్రం ఓటమి ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఎందుకంటే మళ్ళీ లేచి నిలబడింటాడు అండ్ డాన్ క్రీగ్ ముందరికి మెల్లగా వస్తుంటాడు. ఇది చూసిన తర్వాత డాన్ క్రీగ్ ఫైనల్లీ కోపం వచ్చేసి అంటాడు, నెక్స్ట్ అటాక్ తో నిన్ను కంపల్సరీ చంపేస్తారని చెప్పేసి. అప్పుడు చూస్తాం మన లూఫీ మొత్తం చెయ్యి అంతా రక్తంతో కవర్ అయిపోయింది. బట్ అయినా కానీ మనోడు ఆగడు, మనోడు ఇంకా ఫైట్ చేయడానికి డాన్ క్రీగ్ సైడ్ వెళ్తుంటాడు. డాన్ క్రీగ్ మనోడిని అటాక్ చేస్తాడు అండ్ లూఫీ కూడా వాడిని అటాక్ చేస్తాడు. అందువల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల ఎవరికి ఏం కనపడదు ఏం జరుగుతుందో. ఆ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మనం లూఫీని చూస్తాం. లూఫీ నవ్వుతూ అడుగుతాడు, నేను ఏం చేసినానో నీకు తెలుసా అని. అండ్ ఈ మాట విన్న తర్వాత డాన్ క్రీగ్ కోపంతో ఉంటాడు, రే చిల్లరోడా ఏం చేసినవరా అని చెప్పేసి. దాని తర్వాత మనోడు వాని స్పియర్ దగ్గర చూస్తాడు, ఆ స్పియర్ ముక్కలు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మనోడు డాన్ క్రీగ్ ని కాకుండా ఈసారి స్పియర్ ని అటాక్ చేసింటాడు, అందువల్ల ఆ స్పియర్ ముక్కలు అయిపోయింది. అది చూసిన తర్వాత లూఫీ నవ్వుతూ అంటాడు, రే నీకు నాకు ముందు తేడా ఏమిటో తెలుసా, నీ దగ్గర వెపన్స్ ఉన్నాయి అందుకే నువ్వు నన్ను అటాక్ చేయగలిగినావు, బట్ ఇప్పుడు మన ఇద్దరి దగ్గర వెపన్స్ లేవు, ఇప్పుడు రారా చూసుకుందాం అంటాడు. అండ్ ఈ డైలాగ్ తో పాటు గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.